హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు ఒక అనువాద కథ చెప్పుకుందామండి. రచన తులసి భానుగారు. మూలం ఒక వీడియో. ఇక కథలోకి వెళ్దామా? అది ఒక ప్రమాదం జరిగిన చోటు. టెంట్స్ వేసి వైద్యం జరుగుతోంది. ఒక సైనికుడు యూనిఫామ్లో అలసిపోయి టెంట్ దగ్గర నుంచుని ఉన్నాడు. ఒక నర్సు వచ్చి అతన్ని చూసి, "ఓ, మీరొచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం" అని అతన్ని ఒక టెంట్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వెలుతురు ఎక్కువగా లేదు. ఒక పెద్ద ఆయన పడుకుని ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిన మనిషి. నొప్పి తగ్గించే మందుల ప్రభావం వల్ల మత్తుగా ఉంది ఆయనకు. "మీ అబ్బాయి వచ్చారు చూడండి, చాలాసేపటి నుంచి కలవరిస్తున్నారుగా, లేవండి, కళ్ళు తెరిచి చూడండి" అని 4 సార్లు చెప్పిందే చెబుతూ ఆ పెద్దాయనని మత్తులోంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది నర్స్. పెద్దాయన నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసే ప్రయత్నం చేస్తూ తన ఎముకలు కనపడేలాంటి బక్క చెయ్యిని గాల్లో ఆడిస్తున్నారు. ఆయన భావం అర్థం చేసుకున్న సైనికుడు యుద్ధంలో రాటుదేలిన తన చెయ్యిని పెద్దాయన చేతికి ఇచ్చి ప్రేమగా ధైర్యాన్నిస్తూ గట్టిగా పట్టుకున్నాడు. "కన్నా, ఎలా ఉన్నావు? నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటుందిరా. వచ్చావా నాన్న?" అంటూ ఆపకుండా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేక ఆయాసపడి ఆగుతూ ఉన్నారు పెద్దాయన. మధ్య మధ్యలో కళ్ళు మూతలు పడుతున్నా సైనికుని చెయ్యి మాత్రం వదలట్లేదు పెద్దాయన. సైనికుడు మంద్రస్వరంతో ఊరటగా మాటలు చెప్తూ ఉన్నాడు. నర్స్ మధ్యలో వస్తూ వెళుతూ ఉంది. సైనికునితో 2-3 సార్లు చెప్పింది, "కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా" అని. సైనికుడు నవ్వుతూ తలూపాడే కానీ పెద్దాయన చెయ్యి వదల్లేదు. అలాగే మంచం పక్కన బల్ల మీద కూర్చుని పెద్దాయన అప్పుడప్పుడు చెప్పే మాటలు వింటూ తాను కాసేపు కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. చేతులు మాత్రం కలిసే ఉన్నాయి ఆ రాత్రంతా. తెల్లవారుజామున పెద్దాయన తుది శ్వాస విడిచారు. అప్పుడు జీవం లేని ఆ చెయ్యిని విడిపించుకుని నర్స్కి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు సైనికుడు. నర్సు వచ్చి తాను చెయ్యాల్సినవి చేసిన తర్వాత సైనికునికి పరామర్శగా ఏదో చెబుతోంది. "మీ నాన్నగారు" అంటూ. సైనికుడు చెప్పాడు, "ఆయన ఎవరో నాకు తెలియదు. నేనెప్పుడూ ఇంతకుముందు ఆయన్ని చూడలేదు" అని. నర్సు ఆశ్చర్యంగా అతన్ని చూసింది. సైనికుడు ఇంకా చెబుతున్నాడు, "మీరు పొరపాటుగా పెద్దాయనకు నేనాయన కొడుకును అని చెబుతున్నారని నాకు రాత్రే తెలిసింది. కానీ వెంటనే ఆయన పరిస్థితి అర్థమైంది. ఆయనకు ఒక చేయూత అవసరమని, ఒక ప్రేమ నిండిన మాట అవసరమని నాకు తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని అడ్డుకోలేదు. ఆయన జీవన చరమాంకం అనుకోకుండా నాతో ముడిపడింది. మానవత్వం ఆయన చివరి క్షణాలను పంచుకోమని నన్ను నిర్దేశించింది" అని స్పష్టం చేశాడు. ఏదైతే ఏమి, పెద్దాయన ఆత్మసంతృప్తితో జీవితం ముగించగలిగారు. సాయం చేసిన సైనికునికి ఎన్నో వందనాలు. ఎవరి గోల వారిది అన్నట్టుండే నేటి బతుకుల్లో ఒకరికి నిస్వార్థంగా సాయం చేయటం అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ సాయం చేసి చూస్తే పొందే మానసికానందం ఎవరికి వారే తెలుసుకుంటే, సాయం చెయ్యాలనే భావన అందరిలో కొందరికైనా ఉంటే జీవిత గమనం సులువవుతుంది, సార్థకమవుతుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఒక మంచి మాట.